అందరూ నమస్కారం అండి. నేనండి కొత్తగా కంపెనీ పెట్టు రూపాయికి ఎకరం పట్టు టీవీ నుండి పలవనేరు పరశురాముని మాట్లాడుతున్నా అండి. ఇక మా పక్కింటి రాజుగాడి మేడలో మెరుస్తుంది బంగారపు గొలుసు. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం కూటమి ప్రభుత్వంపై ఎలా ఉందో ఆంధ్రుల పలుసు. ఇక 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయంటూ పచ్చ మీడియా చెప్పే ప్రవచనాలు. మరి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో తగ్గిన 5% ఉత్తర్ణిత ఫలితాలు. అంటే అది ఇక ఉపాధి నేతల్ని కూలీలంటూ సంబోధించడం నచ్చలేదంట మన పవర్ రేంజర్ అన్నకి. మరి అంతే ప్రేమతో ఆ ఉపాధి నేస్తం పథకం కింద రావాల్సిన 3000 వేతనం సకాలంలో అందించి అండగా నించోవచ్చు కదా వాళ్ళకి. ఇక ఆనాడు సీజ్ ద సిప్ అంటూ పెద్ద పెద్దోళ్ళంతా చేశారు పొలిటికల్ డ్రామాలు. ఇక ఈనాడు వేలకు వేల టన్నుల రేషన్ బియ్యం ఎగుమతులకి ఓ కీలక మంత్రి వియ్యంకుడి మంతనాలు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక 3 నెలల వయసున్న కంపెనీకి కట్టబెట్టారు వైజాగ్ లో 60 ఎకరాలు. మరి 2 ఏళ్ల వ్యవధిలో ఆ కంపెనీ కల్పిస్తాన్న ఉద్యోగాలు కల్పించకపోతే ఏం చేస్తారో ఓ పాలి ప్రజలకు వివరించొచ్చు కదా మీరెట్టిన కండిషన్లు. ఎన్నికల ముందు బాబోర్ వస్తే కంపెనీల మీద కంపెనీలు వస్తాయంటూ ఇచ్చారు ఎలివేషన్స్. ఇక ఆయన పదవిలోకి వచ్చి ప్రవేశపెట్టే పాలసీలు చూశాక నిరాశపరిచే ఆయన మీద మాకున్న ఎక్స్పెక్టేషన్స్. వేసేసాడు, బాగా వేసేసాడు.